పూర్వం మధుర దేశాన్ని పాలించే కంసుడు తన సోదరి దేవకి వసుదేవ దంపతులకు జన్మించిన పుత్రుల వలన సంహరించబడతాడనే శాపాన్ని కలిగి ఉన్నాడు. ప్రాణభయంతో అతడు తన సోదరి దేవకి ఆమె భర్త వసుదేవుణ్ణి కారాగారంలో బంధించి వారికి పుట్టిన బిడ్డలను సంహరిస్తుంటాడు. కొంతకాలానికి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ఈ విషయం తెలిస్తే తన అన్న కంసుడు కృష్ణుడికి హాని తలపెడతాడనే భయంతో దేవకి తన బిడ్డను గోకులంలో ఉన్న నందుడు యశోద దంపతులకు ఇచ్చివేయాలని భర్త వసుదేవుణ్ణి కోరుతుంది. దీంతో నిద్రిస్తున్న యశోద పక్కన బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టి యశోద జన్మనిచ్చిన పసిపాప యోగమాయను తీసుకుని వెళ్తాడు. కంసుడు ఆమెను కూడా సంహరించడానికి సిద్ధమవగా ఆమె అతనికి అందకుండా వింధ్య పర్వతానికి ఎగిసి వింధ్యావాసిని దేవిగా మారింది. చిన్న వయసులోనే తన అల్లరి పనులతో చిలిపికృష్ణుడిగా పెరిగిన శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుణ్ణి సంహరించి దుష్ట శిక్షణ చేశాడు. తల్లి ప్రేమకు వాత్సల్యానికి ప్రతీకగా యశోదమ్మ వెన్నదొంగ అయిన చిన్ని కృష్ణుణ్ణి రోకలికి కట్టివేయడం, గోపికలను కృష్ణుడు ఆట పట్టించడం, తన నోటిలో సమస్త భూమండలాన్ని తల్లి యశోదకు చూపడం వంటివి చూసి సాక్షాత్తు భగవత్ స్వరూపుడే తన బిడ్డగా పెరుగుతున్నందుకు సంబరపడుతుంది. కారణజన్ముడైన శ్రీకృష్ణుడి జననం నుంచి లోక కళ్యాణార్థం ఆయన చేసిన దైవ కార్యాలకు ప్రత్యక్ష సాక్షిగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే బిడ్డగా లాలించే భాగ్యం పొందిన గొప్ప తల్లి యశోదమ్మ.